ఎవరివన్ సింప్లికేషన్ అనేది ఎలాంటి షార్ట్ ట్రిక్స్ ఉండవు కానీ దానికోసం స్మార్ట్ గానే ఉంటుంది. నా వ్యూవర్స్ ఒకరికి నా సబ్స్క్రైబర్ ఒకరికి డౌట్ వచ్చింది కాబట్టి ఇది నేను క్లియర్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇలా సింప్లికేషన్ ఇచ్చినప్పుడు చూడండి ఎట్లా చేయాలో. 4 5 20 +2 22 అంటే 22/5. ఓకే, దీన్ని డివిజబుల్ అన్నారు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ అయితే మల్టిప్లికేషన్ చేసి అని చెప్పాను 44. ఇప్పుడు దీని నుండి ఒకసారి చూసుకుంటే మనకి ఎంత ఆన్సర్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఇది ఒకసారి చూస్తే 22 1 జా 22 2 జా 5 1 జా 5 2 జా 2 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, మొత్తం కలిపితే 1 వచ్చింది మనకి. ఓకే, దీని ముందు ప్లస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లా చేయాలి మనం. 3 3 జా 9 10 అంటే ఇప్పుడు 10/3 అన్నట్టుగా దీని ఆన్సర్. దీని లెక్క 10/3 అంటే 3q క్యాన్సిల్ అయిపోద్ది. 10 1 జా 10 2 జా అంటే ఇది 1/2 వచ్చింది. 1/2 ఏంటి, మైనస్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి -1 1/2 మైనస్. ఓకే, క్లియర్. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి చూడండి. 4 2 8 1 9 అంటే ఇక్కడ ఏముంది 9/4 అన్నట్టు. 9/4 అంటే ఇదే డౌట్ వచ్చింది మనోడికి. ఎట్లా అంటే 5/8 తీసుకోండి, మళ్ళీ 4/9 తీసుకున్నాను. 4/9 ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ డివిజిబుల్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4/9 తీసుకోవచ్చు. కాబట్టి ఈ డౌట్ వచ్చింది. ఈ డౌట్ క్లియర్ చేసుకో. అంతకైతే నేను వీడియోలో కూడా చాలా క్లియర్ చెప్పాను. 4 1 జా 4 2 జా అంటే ఇది 18 కదా, 2 × 9 అంటే 18 కదా, అంటే 18/5 దీని వాల్యూ వచ్చింది. ఇప్పుడు చూడండి, మొత్తం ఎల్సిఎం 18 రావాలి కాబట్టి 18. ఇక్కడ 18 ఉంది కాబట్టి 18 1 జా 1 కాబట్టి 5 వస్తుంది. ఇదేమొస్తుంది 9 వస్తుంది. ఇదేమొస్తుంది 18 వస్తుంది. చూడండి, 18 9 పోతే 9 అవుతుంది, 14 అవుతుంది. 14/18 14/18 అంటే ఏమవుతుంది 2 7 జా 2 9 జానే కదా, 2 7 జా 9 అంటే ఇదే ఆన్సర్. ఇదే డౌట్ వచ్చింది. నేను చాలా క్లియర్ గా ఇలా ఫ్రాక్షన్స్ ఉంటే ఎడిషన్ ఎట్లా చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఎట్లా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజిబుల్ తో ఎలా మారుతుంది, చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్పాను. అలా ఒక్కసారి కనుక ఆ వీడియో ఎలాంటి డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా క్లారిటీ కావాలంటే నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.